సూపర్ సూపర్ సూపర్. టమాటా లేకుండా సాలెడ్ తాగితే అదేమీ అంత రుచిగా ఉండదు. టొమాటోస్ ఇప్పుడు 100 రూపాయలు అయ్యాయి. మార్కెట్లో అస్సలు దొరకడమే లేదు. టొమాటో ఉందా? ఉంటే మాకు కూడా ఇవ్వండి. అరే నా దగ్గర కూడా లేదు. ఇప్పుడే కదా ఉందని చెప్పారు. నిన్న నైట్ నేను వెళ్ళి కొత్త కారు కొన్నాను. మీ ఇంట్లో టొమాటో ఉందేమో అని అడగడానికి వచ్చాను. చప్పట్లు కొట్టండి. మా ఇంట్లో కనుక ఉంటే మేము ఇలా చప్పట్లు కొట్టకుండా టొమాటో తినేవాళ్ళం. చాలా దారుణంగా ఉంది. టొమాటో లేకుండా అసలు ఏ భోజనము బాగుండదు. కొద్ది రోజులే కదా కన్నాసా, ఆ తర్వాత టొమాటోస్ రేటు తగ్గిపోయి మార్కెట్కి వస్తాయి. దిగులు పడకండి. ఓ, అంటే ఎలికే టమాటాలు తినేసిందా? అరే హనీ, రేట్ చెప్తున్నారు కదా. మార్కెట్లో టమాటా రేటు తగ్గితే ఆ టమాటాలు మన ఇంటికి వస్తాయిలే. రేట్ అంటే గుర్తొచ్చింది. గూస్కి టమాటాలంటే చాలా ఇష్టం. తప్పకుండా దాచిపెట్టుంటుంది. అవును, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. వీడు ఒక గాడిద. టమాటాలు అసలు ఊర్లో ఎక్కడా లేవు, నీకు మాత్రం ఎలా దొరుకుతాయి? చెప్పేది విను. నాకు నమ్మకం ఉందే. మీకు టమాటాలు దొరికితే నా ఇంటికి కూడా 4 పంపించండి. బాయ్ బాయ్. చప్పట్లు కొట్టండి. మీ అందరి ఇళ్లలోనూ నీళ్లు వస్తాయి. నేను వాగ్దానం ఇస్తున్నాను, మీ ఇంట్లోకి బోల్డన్ని నీళ్లు వస్తాయి. ఇకపై మీరు స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నిండా ఇకపై నీళ్లే ఉంటాయి. ఈయన మనల్ని నీళ్లలో ముంచి చంపేసేలా ఉన్నాడు. ఇంట్లో పైపులోనే నీళ్లు రావట్లేదు, ఇంటి నిండా నీళ్లు ఇస్తాడంట. ఇతను అబద్ధం చెబుతున్నాడు. కొట్టండి. అరే అరే అరే, ఏం చేస్తున్నారు? అసలు టమాటాలు చూస్తుంటేనే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను టమాటాల రేట్లని తగ్గిస్తాను. ఇక మీద మీ ఇంట్లో టమాటాలే ఉంటాయి పూర్తిగా. ఈ టమాటాతో వాడి తల పగల కొడతాను చూడు. అరే అరే, ఏం చేస్తున్నారు మీరు? వద్దు వద్దు, ఆపండి ఆపండి. నేను మినిస్టర్ని, నన్ను కాపాడండి. నా మీద టమాటాలు విసరకండి. ఎన్ని టమాటాలా! వావ్! వద్దు వద్దు వద్దు, కొట్టకండి కొట్టకండి, వద్దు. ఏం చేస్తున్నారు? టమాటాల్ని అటు ఇటు వేయకండి. మొహాన్ని చూసి వేయండి. మొహాన్ని. టేస్టీగా ఉంది. ఇంకా కొట్టండి. అరే అరే అరే, నేను ఇక్కడి నుంచి పారిపోతాను. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. టమాటా మీద కాళ్ళు పెట్టకండి. అరే 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 అరే, ఇన్ని టమాటాలు దొరికాయి. ఈసారి సాలెడ్ లో మాత్రం కాదు, ఫ్రూట్ సాలెడ్ లో కూడా టమాటా వేసుకొని తినేయాలి. ఐ యామ్ సో ఇంటెలిజెంట్. డైమండ్ ని చూసి అందరూ అంటారు చాలా బ్యూటీ. అన్ని టమాటాలు తీసుకొని ఇంకా రాలేదు ఏంటి? చప్పట్లు కొట్టండి. అవును, టమాటాలు తీసుకొస్తే చప్పట్లు కొడతాం. ఏయ్, నేను చెప్తున్నానుగా, వాడు టమాటాలు ఖచ్చితంగా తేడు. నేను తీసుకొచ్చాను. అది ఎన్ని తీసుకొచ్చానో మీరే చూడండి. ఇక్కడ బస్సు రేట్లన్నీ బాగా పెరిగాయి. నీకు నీ టమాటాలు ఎక్కడ దొరికాయి? చప్పట్లు కొట్టండి. ఇవి పాడైపోయాయి. ఇవి ఎక్కడికి పోలేవు, ఇవి ఇక్కడే ఉన్నాయి. అరే గాడిద, ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఎక్కడి నుంచి తెచ్చావు? ప్రజలు ఒకరిని కొడుతూ ఉన్నారు, అక్కడి నుంచే ఇవన్నీ తీసుకొచ్చాను. అరే, వచ్చిన టమాటాలన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇక మనం టమాటాలే యూజ్ చేసుకోలేం. అయితే మనం ఇక నుంచి టమాటాలు లేకుండానే తినాలా? అంతే కదా? టమాటో లేకుండా భోంచేస్తే అసలు టేస్ట్ ఏ ఉండదు. మనకి టమాటాలు దొరుకుతాయి. ఎలాగా? మార్కెట్ లో కూడా టమాటాలు లేవు కదా. మనం టమాటా పంటలు వేద్దాం. సూపర్ సూపర్ సూపర్. అలాగైతే మన దగ్గర టమాటాలు ఉంటాయి. అవును, రండి వెళ్ళి మన పని ఇప్పుడు ప్రారంభిద్దాం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. జోర్దారను నేను బాగా తవ్వుతాం. హనీ అందులో మట్టి వేస్తాడు, పొప్పెట్ అందులో సీడ్స్ వేస్తాడు. ఓకే.
గాడిద తవ్వుతున్నాం కనిపించట్లేదా? కనిపిస్తోంది. ఒకటి నీ చేతిలో ఉంది, ఇంకోటి జోర్దార్ చేతిలో ఉంది. నీ తల మీద కొడుతున్నారు కదా, అప్పుడు నువ్వు పక్కకు జరిగి ఉండొచ్చు కదా. జరిగాను, బండి దగ్గర నుంచి జరిగాను. అప్పుడు నీ దగ్గర ఉండేది నా తలకు తగిలింది. సరే, ఈ మన్ను తీసుకెళ్లి అందులో వెయ్యి. ఇది తీసుకువెళ్ళి ఎక్కడ వేయాలి? నా తల మీద వెయ్యి. మీ ఇంట్లో ఎందుకని మీరు గొయ్యి తవ్వుకుంటున్నారు? తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. మేమేమి ఊరికే తవ్వడం లేదు, మేము పంటలు వేస్తున్నాం, టమాటా పంటలు. నేను గాడిద గుంపుకు చెందిన వాడిని, కానీ మీరే గాడిదలాగా ఉన్నారు. అందరూ గాడిద కాదు, నేను మాత్రం ఇక్కడ గాడిద. మీరందరూ గాడిదలే. ఏమిటి? మీరు వేసే టమాటా విత్తనాలకి టమాటాలు కాసేలోపు మార్కెట్లోకి టమాటాలు వచ్చేలాగా ఉన్నాయి. శబాష్ శబాష్ శబాష్, నువ్వు ఒక గాడిదవే. చాలా తెలివైన మాట మాట్లాడావు. గాడిదనే గాని తెలివి తక్కువని కాదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. ఒక్క రోజులో నేను టమాటాను పండించగలను. ఒకే ఒక్క రోజులోనా? అవును, నేను చేసేది ఇప్పుడు చూడండి. నా సైంటిస్ట్ మిత్రుడు ద్వారా నేను ఇవి కనుగొన్నాను. ఒక్క రోజుతో ఈ టమాటాలను పండిస్తాను. విచిత్రమైన చోటే. డాచు 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 డాచు. సారీ, నేను గాడిదని కదా, నా వెనకాల ఎవరు నిలబడకూడదు, అందుకే నేను తన్నాను. సరే, వచ్చి నీళ్లు పోయండి. వీడు నిజంగానే గాడిదే. నా మీద ఎందుకురా నీళ్లు పోస్తావో? సారీ, జోర్దార్ బండియే కదా మురిగ్గా ఉన్నారు. హే గాడిద, నీళ్ళు ఇక్కడ కాదు, కింద వేయ్. గాడిద అని చెప్పి నన్ను అవమానపరచకండి, సరేనా? సూపర్ సూపర్ సూపర్, చెట్లు మొలిచేసాయి. రేపు టమాటాలు కూడా మొలుస్తాయి. సూపర్. మిత్రులారా, అటు చూడండి, టమాటాలు. కాకులు టమాటాలు ఊళ్ళో తింటున్నాయి. తిరుగుతున్నాయి. కొట్టండి వాటిని, వాటిని గట్టిగా. పట్టాలి, రండి. వెళ్ళండి, వెళ్ళండి. పో. నన్నెందుకు కొడుతున్నావు? ఆ క్రోల్ని కొట్టు. నిన్నే నీళ్ళకుండానే నేను పగలు కొట్టాను, కానీ ఈ రోజు నా తానని నువ్వు పగలు కొట్టావు. చప్పట్లు కొట్టండి. నన్నెందుకు కొట్టావు? నువ్వు కాకులకి మధ్యలో నుంచి పరిగెత్తావు కదా, అందుకే నువ్వు కూడా కాకి అనుకున్నాను. ఏ గాడిద, ఎక్కడైనా గ్రీన్ కలర్ లో కాకులు ఉంటాయా? మనల్ని మోసం చేయడానికే కాకులు అలా మారి వస్తాయి అనుకున్నాను. సరే వదిలేయండి, మన టమాటాలని మనం కాపాడుకున్నాం కదా. అరే, మనం ఇన్ని టమాటా పళ్ళని తినలేం. వీటిని మనం ఏం చేయాలి? వాటిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ప్రజలు టమాటా లేకుండా చాలా కష్టపడుతున్నారు. మనం వాళ్ళకి దీన్ని ఫ్రీగా ఇద్దాం. ఏం చెప్పావు బన్నీ? హా? ఆ, ఆ. ఊర్లో అందరికీ మీరు సహాయం చేశారు, అలాగే నాకు కూడా ఒక ప్లేట్ ఇస్తే బాగుంటుంది. చప్పట్లు కొట్టండి. ప్లీజ్, టమాటాలు మీరు ఒలిపించారు, మాకు చాలా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ మీ వల్ల టమాటాస్ దొరికాయి. థ్యాంక్స్.
దీనికి కారణం మేం కాదు, అదిగో వస్తున్నారే ఆయనే. మనందరి వల్లే దొరికినాయి, ఎందుకంటే మీరు కష్టపడ్డారు. తెలివి నాది. చూసారా, గాడిదని తెలివిగా మాట్లాడడం ఈ రోజు నేను చూస్తున్నాను. తను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఈయన నిజంగానే చాలా తెలివైన వారు. లేకపోతే మనం టమాటోస్ పండించే వాళ్ళమా చెప్పండి. బాగా ఎండ కాస్తున్నప్పుడు వర్షాన్ని రమ్మంటే రాదు, అలాగే ప్రతి గాడిద గాడిద కాదు. చప్పట్లు కొట్టండి.